మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ద్వితీయంలో రాహు, రాశ్యాధిపతి ద్వితీయాధిపతి శని తృతీయంలో ఉన్నారు. అష్టమంలో కేతు అంత బలంగా లేరు. నిర్ణయాలు సరిగ్గా ఉండవు. ఏదో ఒక నిర్ణయం తీసుకుందామంటే పరిపరిగా ఆలోచన చేస్తుంటారు. ఒక నిర్ణయం వల్ల ఇంకొక నిర్ణయం తప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగం కూడా స్థిరత్వం ఉండదు. చేసే అవకాశాలు చేజారిపోవడం, మనకు చేసిన ఫలితమే మనకు వెనక్కి వచ్చిందన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే కష్టానికి ప్రతిఫలం ఆశించడం తప్పు కాదు, కానీ కష్టపడడం అనేది ఇంపార్టెంట్. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడం, తర్వాత బాధపడడం కంటే ఉన్న అవకాశాలని జాగ్రత్తపరచుకోవడం చెప్పదగినది. ఉద్యోగం స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కొన్ని కలిసిరావు. దూర ప్రాంత ప్రయాణాలు, వాహన విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా స్కిన్ డిసీజ్ కానీ, అలర్జీ కానీ, ఆస్మా కానీ, ఇండైజెషన్, అసిడిటీ, అల్సర్ ఇటు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి రావు. ఏదైనా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్కచెల్లెల మధ్య కావచ్చు, డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. గొడవలు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా ఉంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ఆలోచన పరంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా వైద్యులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. చేద్దాకా వచ్చిన ప్రాజెక్టులు చేజారిపోవడం, అది ఎలా వీలిందో తెలియకుండా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వహించాలి. రూపాయికి రూపాయి ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తోంది. అప్పుల విషయంలోనూ, క్రెడిట్ కార్డు విషయంలోనూ, లోన్ల విషయానికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. సంతానం సంబంధించిన వ్యవహారాలు అంత అనుకూలంగా లేదు. వారి విద్య పట్ల ప్రతి ఒక్కటి శ్రద్ధ తీసుకోవడం చెప్పదగిన సూచన. దుర్వ్యసనాలకి, దురలవాట్లకి లేదా ఫ్రెండ్స్ వల్ల ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది. చదువు మీద శ్రద్ధ తగ్గడం, సోషల్ మీడియాకి ఇటువంటి వాటికి ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయం జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీరు ఎప్పుడో పెట్టుబడిన స్థిరాస్తులు పెరగడం, అదేవిధంగా షేర్స్ ఎప్పుడో పెరగడం, ఇటువంటి బాగుండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ఒకరి మాట వినకుండా మీ మాట మీరు పట్టుకుని మీరు ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. చక్కగా సంతానం మంచి వివాహం కుదిరింది, చక్కగా పెళ్లి చేయాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదు అనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. సఫలీకృతం అవుతుంది. అయితే దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. రాహుకాల సమయంలో నిమ్మకాయ డప్పులతోటి నువ్వుల నూనె పోసి దీపం పెట్టండి. మంగళవారం నాడు, శుక్రవారం నాడు పెట్టండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ, శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in